అయ్యా మేము 36 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నామండి. మాకెప్పుడు రోడ్డు మీద అడుక్కునే గతి పట్టలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాము. ఈ హామీలు చేయకపోగా సూపర్ 6లో ఉచిత బస్సు వల్ల మేము పూర్తిగా నష్టపోయాము. ఇంటి అద్దెలు కట్టలేము, ఫైనాన్సులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నామండి. మమ్మల్ని ఆదుకోమని చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమంటున్నారు. సంవత్సరంన్నర కాలం అయింది ప్రభుత్వం వచ్చి, ఆటో కార్మికులను ఎందుకు ఆదుకోలేదు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కర్నూలు మీటింగ్లో పబ్లిక్గా ప్రకటించారు, ఉచిత బస్సుతో పాటు ఆటో కార్మికులకు కూడా మేము డబ్బులు వేస్తామని. ఎందుకు వేయలేదు, మమ్మల్ని ఎందుకు మర్చిపోయారని సూటిగా చంద్రబాబుని, కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎంను ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నించాలి ప్రతి ఒక్కళ్ళు అన్నారు కదా, దీనికి డిప్యూటీ సీఎం గారు మాకు సమాధానం చెప్పాలి. మేము అడిగేది కొంచెం కోరికలు కాదండి, మాకు ఇస్తానన్న హామీలు అమలు చేయండి. 21వ నెంబర్ జీవో రద్దు చేయండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, చంద్రన్న బీమా అమలు చేయండి. మేము చనిపోతే మా కుటుంబానికి ఎటువంటి బీమా లేదు. ఒకప్పుడు ఇదే చంద్రన్న బీమా కదా బీమా చేపించింది, మోడీ గారికి ఇచ్చారు కదా, ఇవాళ ఎందుకు అమలు చేయట్లేదు? మేము ఈ సమస్యలు ప్రశ్నిస్తున్నాము. ఫైనాన్షియల్ ఒత్తిడి పెరిగిపోయింది. 2 కిస్తీలు ఆగినా కూడా ఫైనాన్షియల్ బొల్లు ఆపేస్తున్నారు. వాళ్ళకి ఇంత మటుకు ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయాల. ఇక్కడ మా ఆదాయం లేదు, మేము పిల్లలను పోషించుకోలేని స్థితిలో ఉన్నాము. మా సమస్యలన్నింటికి సమాధానం ఎవరు చెప్తారు? దీనికి డిప్యూటీ సీఎం, కూటమి ప్రభుత్వం అయినటువంటి లోకేష్, చంద్రబాబు 18/1/24 మేము లోకేష్ని కలిసాం. వ్యాట్ ట్యాక్స్ రద్దు చేస్తా అన్నారు. వ్యాట్ ట్యాక్స్ వల్ల సంవత్సరానికి 36,000 రూపాయలు తీసుకుంటున్నారు. మా డబ్బులు మాకేమంటున్నాం? మేము అడుక్కుంటానికి బొచ్చులు పట్టుకొని వచ్చింది మిమ్మల్ని అడుక్కుంటున్నాం, ప్రాధాయపడుతున్నాం. మా హామీలు అమలు చేయమని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా చెప్పండి, మీరేం రోడ్డు మీద పడి అడుక్కునే పరిస్థితి వచ్చింది ఏంటి? మా సమాధానం చెప్పమనండి. ఎందుకు ఆ హామీలు అమలు చేయలేదు? డ్రైవర్లకు ఇస్తా అన్న 21వ జీవో ఎందుకు రద్దు చేయలేదు? సంక్షేమ బోర్డు ఎందుకు చేయలేదు? చంద్రన్న బీమా ఎందుకు అమలు చేయలేదు? బీమా అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత నా కుటుంబానికి ఉపయోగపడేది. మరి మేము ఇన్ని వేల రూపాయలు ట్యాక్సులు కడుతున్నాము, 28% GST కడుతున్నాం, 28% వ్యాట్ ట్యాక్స్ కడుతున్నాం, లక్షల రూపాయలు మా వల్ల వస్తుంది. మా కుటుంబాన్ని ఎందుకు కాపాడలేకపోతుంది ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పడి చెప్తున్నారు ఒక పక్కన. ఏం లేదండి, అంతా మాయానండి. అంతకుముందు సాధికారిక సంస్థను పెట్టారు, అందులో 700 రూపాయల కోట్లు ఉంటే 700 కోట్లు జగన్ గారు మిక్కేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలంటారు. ఇంకో 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎలక్షన్లు వస్తాయి, ఇచ్చేది ఉండదు, చేసేది ఉండదండి. మీకు చిత్తశుద్ధి కలిగి ఉంటే ఈ సంవత్సరం డబ్బులు కూడా మాకు వేయాలని కోరుకుంటున్నాం. ఆటో కార్మికులు కూడా మాట్లాడతారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు, మీతో మాట్లాడారు? లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి దిక్కు దివాణం లేదండి. డేట్తో సహా, మీకు కావాలంటే ఫోటోతో సహా కూడా చూపిస్తాం, లైవ్ చేయండి, ఆయన సమాధానం అడగండి. ఫోటో తీయమంటే తీసిస్తాం సార్. పవన్ కళ్యాణ్ గారు సార్ మీ సమస్య మీద డిప్యూటీ సీఎం ఎవరికి అన్యాయం జరగని మా ప్రభుత్వం చెప్పన్నారు. మేము ప్రశ్నిస్తున్నాం కదా, మా అమలు ఎందుకు హామీలు అమలు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న, ఆయన ప్రశ్నించమని చెప్పారు కదా, మేము ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పమనండి, మేము సంతోషిస్తాం.